నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రామ్కే సంస్థలో హెచ్ఐఎం ఎస్డబ్ల్యూ సిఐటియు యూనియన్ వేతన ఒప్పంద చర్చలు గత సంవత్సరం నుండి జరుగుతున్నాయి। ప్యాకేజీ అలాగే పీడీఏ పాయింట్స్ దగ్గర నిలిపివేసి కొంతమంది కార్మికులను తన వైపు తిప్పుకొని బిఎంఎస్ అనే యూనియన్ పెట్టించి అగ్రిమెంట్ చర్చలు నిలిపేసి ఎలక్షన్ జరపాలని యాజమాన్యం బిఎంఎస్ కుమ్మక్కై కార్మిక శాఖ తోటి ఎలక్షన్ జరపాలని ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ ధర్నాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు పాలడుగు భాస్కర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సిఐటియు అధ్యక్షులు ఎర్ర అశోక్, మేడ్చల్ మల్కాజ్గిరి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జె చంద్రశేఖర్, హెచ్ఐఎంఎస్డబ్ల్యూ సిఐటియు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఐ రమేష్, కోశాధికారి వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। బాడీ మెంబర్స్ మరియు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు। మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే మన హెచ్ఎంఎస్డబ్ల్యూ సిఐటి యూనియన్ ప్రెసిడెంట్ భాస్కర్ సార్ గారు మాట్లాడాలని తెలియజేస్తున్నాను। ఈరోజు లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు హెచ్ఎంఎస్డబ్ల్యూ పరిశ్రమల్లో వేతన ఒప్పందం సత్వరమే పూర్తి చేయాలని జరుగుతున్నటువంటి చర్చలని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ గారు, రాష్ట్ర కార్యదర్శి కూరగోడు రమేష్ గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సిఐటి అధ్యక్షులు అశోక్ గారు, మన సౌత్ జిల్లా సిఐటియు కార్యదర్శి శ్రావణ్ కుమార్ గారు మన ఈ మీటింగ్ లో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు। మనం 11 నెలల క్రితం మన వేతన ఒప్పందానికి సంబంధించినటువంటి సిఓడి మీద చర్చలు ప్రారంభించాం। సిఓడిలో పేర్కొన్నటువంటి అంశాల్లో 90% యాజమాన్యానికి కార్మికులకి అంగీకారం వచ్చింది। మీడియా మీద పర్ పాయింట్ ఎంత అనేటువంటి దాని మీద రేటు కాడ చర్చలు జరుగుతూ ఉన్నాయి, ప్యాకేజ్ దగ్గర చర్చలు జరుగుతూ ఉన్నాయి। ఈ చర్చల్ని సాఫ్ట్గా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరపాల్సినటువంటి బాధ్యత, అగ్రిమెంట్ చేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీద, మేనేజ్మెంట్ మీద ఉంది। ఈ దశలో కార్మికులకి నష్టం చేసేటువంటి పద్ధతుల్లో బిఎంఎస్ వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు। బిఎంఎస్ యాజమాన్యం ఇద్దరు కుమ్మక్కై మననే పొడుగు పోసుకొని కళ్ళు తెరిచినటువంటి బిఎంఎస్ యూనియన్ ఒక యూనియన్ పెట్టి రిజిస్టర్ చేసి ఇక్కడ మేము మెజార్టీగా ఉన్నాం, మైనార్టీగా ఉన్నటువంటి యూనియన్తో చర్చ సరిపోద్దని చెప్పి మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో లేబర్ అధికారుల దగ్గరికి వచ్చి మన చర్చలు కార్మికులకి వేతన ఒప్పందం దగ్గరికి వచ్చిన ఒప్పందాన్ని మన నోటికాడ కూడ్ని ఈరోజు తీసేసినటువంటి పద్ధతిలో యాజమాన్యం బిఎంఎస్ వ్యవహరించింది। వాళ్ళకి లేబర్ అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు। సంస్థలో ఎన్ని యూనియన్లు ఉండొచ్చు, యూనియన్ రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎవరైనా యూనియన్ పెట్టుకోవచ్చు। కానీ ఒక సంస్థలో ఒక 3,500,000 మంది ఉన్నట్టు దగ్గర ఆ 3,500,000 మంది ఉన్న సంస్థలో ఒక 100 మందితో కార్మికులతో సంఘం పెట్టుకున్నటువంటి సంఘాన్ని మనం మైనార్టీ అంటే ఎట్లా నిర్ధారణ చేస్తారు? కానీ ఇక్కడ ఉన్నటువంటి డీసీఎల్, జేసీఎల్ ఇద్దరు వెరిఫికేషన్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాతనే వేతన ఒప్పందం చేయాలని చెప్పి చర్చలు జరుపుతుందని చెప్పి డైరెక్ట్ ఇచ్చారు। నేను ప్రశ్నిస్తున్నాం, సిఐటిగా ప్రశ్నిస్తున్నాం। ఇక్కడ అసలు బిఎంఎస్ చేసినటువంటి ఎలిగేషన్ మీద సిఐటి యూనియన్ మైనార్టీ అని చెప్పి ఏ పద్ధతిలో నువ్వు చెప్పగలిగినావు? నువ్వు అట్లా నిర్ధారణ చేస్తానికి నువ్వు తీసుకున్నటువంటి ప్రామాణికాలు ఏంటి? అది ఒక చిన్న సంఘం, అడ్రస్ లేని సంఘం, అసలు హెచ్ఎండబ్ల్యూఎస్ లో వ్యక్తులుగా ఉన్నటువంటి సంఘం చెప్తే వాళ్ళకి నువ్వు కొత్తగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది। అధికారులు వెంటనే ఇచ్చినటువంటి ఆదేశాలని వెనక్కి తీసుకోవాలి। ఇచ్చినటువంటి ఆదేశాలు వెనక్కి తీసుకొని గతంలో పోయిన వారం కూడా చర్చ జరిగినాయి, 4 రోజుల ముందు ఆగిన చర్చల్ని ఎమ్మటే పునరుద్ధరించాలి। అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఎన్నికలకి మేము సిద్ధము। భయపడేటువంటి సంఘం కాదు ఇది, కార్మికులకి ఆ సంఘం లేనటువంటి కార్మికులు లేనటువంటి సంఘం కాదు, అడ్రస్ లేనటువంటి సంఘం కాదు। నికరంగా నిజాయితీగా
కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి సంఘం. అక్కడ కేవీఆర్ పరిశ్రమ ఉంది, అదే సంస్థలో ఇక్కడనే బీఆర్పీ వాళ్ళు మేము పెద్ద మాకింత పడుకుంది అంటే ఎన్నికలు పెడితే వాడికి లెక్క పెడతానికి ఓట్లు కూడా లేవు. అక్కడ సిఐటి అదే పరిశ్రమలో ఒక వింగ్ లో సిఐటి ఘన విజయం సాధించింది. రేపు ఎన్నికలు పెడితే, వెరిఫికేషన్ ఎన్నికలు పెడితే మీకు అట్రాస్ ఉండదు, పత్తా ఉండదు, అసలు మీ ఎమ్మటిలో కొన్ని ఓట్లు వేసేటువంటి అది పరిస్థితి. కాబట్టి ఎన్నికలు వెరిఫికేషన్ ఎన్నికలు వస్తాయి, ఓడిపోతామనే భయం కూడా మాకు లేదు. ఫేస్ చేస్తాం. ఈరోజు కార్మికుల మీద జరుగుతున్నటువంటి వేధింపులు, కార్మికులతో అధిక పని చేపించేటువంటి పని గంటలు, కార్మికులకి ఇచ్చేసినటువంటి మరి రాయితీలు, కార్మికుల యొక్క సంక్షేమం కోసం కంటికి రెప్పలాగా రాత్రి పగులు కార్మికుల్ని అంటిపెట్టుకుని గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 52 పాయింట్లలో నీ అడ్రస్ కేరాపు, నువ్వు అక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నగర్ నీకు కేరాపు, కానీ 52 పాయింట్లలో సిఐటియు 5 జిల్లాల ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పాయింట్లో సిఐటియు నాయకులు ఈ హెచ్ఎండబ్ల్యూలో పనికి చేసేటువంటి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఎన్నికల కోసమో, లేకపోతే పేరు కోసమో, అధికారం కోసమో, లేకపోతే అగ్రిమెంట్ల కోసమో, సభ్యత్వాల కోసమో పనిచేసే సంఘం అది కాదు. నువ్వు కేంద్ర ప్రభుత్వం భూపాల్ గారు మాట్లాడతాడు, మీ పైన ఉన్నటువంటి హెడ్ మీ విశ్వగురు నరేంద్ర మోడీ గారు కార్మిక సంఘాలు వద్దని చెప్తే కార్మిక సంఘాలు కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. ఇక్కడ 12 గంటల పని అంటే 8 గంటల పని కావాలని చెప్పి కొట్లాడుతున్నాం. ఇక్కడ వేతన అగ్రిమెంట్ చేయొద్దు, యాజమాన్యం దయాదక్షుల మీద జీతాలు పెరగాలని చెప్తే వేతన ఒప్పందాలు ఉండాలి, ట్రైపాక్షిక కమిటీలు ఉండాలి అని ఇక్కడ మనం పనిచేస్తున్నాం. అంటే కార్మికుల ద్రోహం చేసేటువంటి బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఈ సంస్థలో ఉన్నటువంటి కార్మికుల పొట్టాలు కొట్టాలని చూస్తున్నారు. ఇది కుదరదు. ఈరోజు జేసీఎల్కి, డీసీఎల్కి మెమోరాండం ఇస్తాం, కాపీ కూడా మేనేజ్మెంట్ కి పంపుతాం, మనం గడువు ఇద్దాం. తక్షణమే ఈ వేతన ఒప్పందం పూర్తి చేస్తానికి ముందుకు రాకపోతే దశల వారి ఆందోళన, మరి మనం చేసేటువంటి సంస్థలో దశల వారి ఆందోళన చేద్దాం. ఆరోపణ తెలుసుకుందాం. అసలు అవసరం అనుకుంటే ఎన్నికలు వచ్చినా గానీ అది మనకి ఒక్క పాయింట్ కు కనీసం 12.5 రూపాయలు ఉండాలని చెప్పి సిఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం. 12 రూపాయలు తక్కువ ఉండదని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ దాన్ని కూడా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ నిర్ణయం చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ప్రావిడెంట్ ఫండ్లు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళ పేర్లు సరిగ్గా నమోదు చేసుకోవడం లేదు, తప్పులు పడతా ఉన్నాయి, సరిగ్గా కటింగ్ చేసుకోవడం లేదు, చాలా రకాల ఇబ్బందులు ఈ పీఎఫ్లో ఉన్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బోనస్ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈఎస్ఎల్ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలైనటువంటివి వాళ్ళు ఆలోచన చేసుకుని మరి చట్టాలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరు మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ ధర్నా కార్యక్రమం చూసి అయినా ఈ జేసీఎల్ కానీ డీసీఎల్ కానీ జోక్యం చేసుకుని ఆ వేతన ఒప్పందం వెంటనే పూర్తి చేయాలి. మీరు కోరుకున్న పద్ధతిలో వేతనాలు ఒప్పందాలు జరగాలి, మీ జీతభత్యాలు పెరగాలి, ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో బీఎంఎస్ యొక్క కుట్రలకు మోసపోకుండా మరి కార్మికులకు అన్యాయం చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. వేతన ఒప్పందం పూర్తయిన తర్వాత మీరు ఎన్నికలు పెట్టండి, మాకేమీ అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు వచ్చి ఒప్పందం చేసుకుంటారు. ఇప్పుడు మేము పెద్ద సంఘం, మనది ప్రధాన సంఘం, మనం నోటీస్ ఇచ్చాం, మనం సిఓడి ఇచ్చాం, మనం స్టార్ట్ చేశాం. దీన్ని ఆపేటువంటి ఈ హక్కు మీకేముందని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నారు. మీ కార్యక్రమానికి సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున మేము సంపూర్ణమైన మద్దతులు ఇస్తా ఉన్నాం. మీరు జయప్రదం కావాలి, ఆ రకంగా పోరాటం మీ అధ్యక్షుడు భాస్కర్ గారు చెప్పినట్లు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఇక్కడ ధర్నా చేస్తామా, ఇంకెక్కడ చేస్తామా, పోరాటం మాత్రం కొనసాగాలి. ఓ పక్కన పోరాడుతూనే ఉండాలి, మరో పక్కన చర్చలు చేయమని చెప్పేసి డిమాండ్ చేసి ఒప్పందం చేసుకునే పద్ధతిలో మీరు ముందుకు పోతే పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గారికి, అట్లనే ఈ ధర్నా కార్యక్రమానికి అన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి 42 సైట్ల నుంచి వచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ సిఐటియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ తరఫు నుంచి విప్లవ అభినందనలు, ఎర్రజెండా విప్లవ జేజేలు తెలియజేస్తుంది.
సోదరులారా, మనందరికీ తెలుసు ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ అంటే, లేబర్ అధికారులు అంటే లేబర్కి సేవ చేయడం కోసం ఉన్నారా అని అనుకున్నాం, ఆశపడ్డాం. కానీ ఏం జరుగుతుంది? యాజమాన్యం వచ్చి సాయంత్రం వచ్చో పొద్దునొచ్చో టేబుల్ కింద చేయి పెడితే వాళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగడం కోసం ఉందిరా లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి నేను ప్రశ్నించదలుచుకున్నా. కార్మిక వర్గం అంతా, కార్మికులు లేబర్ అధికారుల దగ్గరికి వెళ్లి చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చినాం. మీకు సంవత్సరాల క్రితమే, దాదాపు 2 సంవత్సరాల క్రితమే చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చినాం. మేనేజ్మెంట్